మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి మద్రాస్ వార్ సిమెంటరీ అనమాట. అసలు ఈ ప్లేస్ అనేది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేస్ గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మన తెలుగులో పెద్దగా వీడియోస్ ఏం కనిపించలేదు నాకు. ఒకటో రెండో ఉన్నాయి, అవి కూడా ఇన్ఫర్మేషన్ పెద్దగా ఏం లేదనమాట. ఎంతసేపు చెన్నై అంటే బీచ్లు, టెంపుల్స్ ఎవరు చూపించారు తప్ప ఇలాంటి ప్లేస్ ఎవరు చూపించలేదు. మనం ఇలాంటి ప్లేస్ కూడా చూసే ప్రయత్నం చేయాలి, హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి నా వల్ల పాసిబిలిటీ అయినంత వరకు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను అనమాట. సో దీంట్లో వర్క్ చేసే బ్రదర్ అయితే నాకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. 33 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాడంట ఆ బ్రదర్. సో అసలు ఈ ప్లేస్ ఏంది అని అంటే ఇది వచ్చేసి ఒక సోల్జర్స్కి స్మారక చిహ్నంగా కట్టినటువంటి ప్లేస్ అనమాట. 1952లో స్టార్ట్ అయింది. 857 సిమెంటరీస్ ఉన్నాయి దీంట్లో మొత్తం. వరల్డ్ వైడ్గా ఇలాంటి సిమెంటరీస్ ఎన్ని ఉన్నాయంటే 2400 ప్లేసెస్ ఉన్నాయన్నమాట వరల్డ్ వైడ్గా. మన ఆంధ్రాలో కూడా ఒకటి ఉన్నది కడపలో. సో దీంట్లో అన్నిటిని ఎవరు మెయింటైన్ చేస్తారు అని అంటే కామన్వెల్త్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది అనమాట వరల్డ్ వైడ్గా. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో గైస్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నదైతే మద్రాస్ వార్ సిమెంటరీ అనమాట. సో ఇక్కడ మొత్తం అసలు ఏంటి మద్రాస్ వార్ సిమెంటరీ అంటే ఏంటి అని నేను ఇక్కడ వర్క్ చేసే బ్రదర్ని కనుక్కున్నాను అనమాట. నాకు ఇంగ్లీష్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఏంటి ఇది అని చెప్పేసి అడిగితే అది చెప్పిన విషయం ఏంటి అని అంటే, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో, అంటే మన భారతదేశ సైనికులు కాదు, వారు ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళని ఎక్కడైతే చనిపోయారో అక్కడే వాళ్ళని అప్పుడు సమాధి చేసేవాళ్ళంట. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది కాబట్టి. అయితే వారిని సమాధి చేసినప్పుడు అక్కడే ఉంచిరంట. అయితే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ రాజు మన దగ్గర ఇండియాలో చనిపోయినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెమోరియల్ లాగా మనకు ఒక ప్లేస్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అప్పుడు ఇక్కడ మద్రాస్కు రాజు ఉన్నటువంటి బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ వాళ్ళ శవాలని ఎక్కడైతే చనిపోయినటువంటి శవాలు ఉన్నాయో దాంట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు తీసుకొచ్చి ఇక్కడ వాటిని మళ్ళీ సమాధులను ఏర్పాటు చేయడం జరిగిందంట. సో వారి సమాధులు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ఇలా స్మారక చిహ్నాల్లో కట్టించారనమాట. సో ఇది మనం ఇక్కడ చూస్తున్నవన్నీ అవే అనమాట. ఇక్కడ మనం వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళనేది కూడా రాశారనమాట, ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ అని చెప్పేసి. సో ఇక్కడ వేరియస్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. రాయల్ ఇంజనీర్స్ ఇట్లా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తారు, కంట్రీ వాళ్ళు కూడా ఎక్కడో. సో మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇదంతా ప్లేస్ అదే అనమాట, దానికి సంబంధించింది. వాళ్ళ పేర్లతో పాటు క్లియర్ రాశారనమాట. సో అక్కడ వాళ్ళ ఏజ్ కూడా మెన్షన్ చేశారు, 21 ఇయర్స్ అంట. 21 ఇయర్స్. ఇక్కడ వచ్చేసి 23 ఇయర్స్ మార్షల్ అతని పేరు. సో మొరిషన్ ఇతను 37 ఇయర్స్. సో ఇది ఇట్లా వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ ఏజ్ కానీ రాసి పెట్టారనమాట. ఇలాంటి ప్లేసెస్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లే స్టోర్లో మనకు ఒక యాప్ అవైలబుల్గా ఉందన్నమాట. అది వచ్చేసి CWGC కామన్వెల్త్ గ్రేవ్యార్డ్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ దొరుకుతుందన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్ కూడా మనం సపోర్ట్ చేయాలి, చూడాలనేది నా ఇంటెన్షన్, అంతే.